మదురైలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సత్యరాజ్ విమర్శలు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు తగవన్న సత్యరాజ్. మతంతో ఓట్లు దండుకోవాలని చూస్తే కుదరదని వ్యాఖ్య. వైసీపీలో చేరిన టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుగవాసి టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలను భరించలేకే ఆయన వైసీపీలో చేరినట్లు వెల్లడి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం, బాధితులకు 2 నిమిషాలు మౌనం. పూణె మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర. ఇరాన్ యురేనియం శుద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక. అణ్వాయుధాల జోలికి వెళ్తే మళ్లీ దాడులు తప్పవని వెల్లడి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు పుతిన్ సాయాన్ని తిరస్కరించిన ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ప్రకటన. మోదీని పొగిడిన శశి థరూర్పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు. మాకు ఇండియా ఫస్ట్, కొందరికి మోదీ ఫస్ట్ అని శశి థరూర్పై ఖర్గే ఫైర్. థరూర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమే, పార్టీవి కావన్న కాంగ్రెస్. తెలంగాణలో 3 రోజులు వర్షాలు, 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక. వాయవ్య బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీత. చంద్రబాబు, లోకేష్లను తొక్కిపెట్టి నారతీయాలి కదా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించిన రోజా. కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్న కల్వకుంట కవిత. 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్ కు కవిత సవాల్. మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ. గోదావరి జలాలను చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్గా ఇచ్చారని విమర్శ. బీఆర్ఎస్ సామాజిక మాధ్యమ ప్రచారాలు పూర్తిగా అవాస్తవమన్న టీపీసీసీ చీఫ్. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పథకాలు తెచ్చిందని వ్యాఖ్య. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని 18 నెలల్లోనే చేసి చూపించామన్న మహేష్ కుమార్ గౌడ్. జీడిమెట్ల అంజలి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు. ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేసిన కన్న కూతురు. 3 నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించిన డీసీపీ సురేష్ కుమార్.